నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను ఝాన్సీ ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ న్యూరోపతి స్పెషలిస్ట్. సో సార్ అయితే మనకున్న డౌట్స్ ని అడిగి క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. మామూలుగా ఫిట్స్ మూర్ఛ వ్యాధి అసలు ఇది ఎందుకు వస్తుంది సార్? ఏ కారణాల వల్ల వస్తుంది? అంటే జెనెటిక్స్ వల్ల వస్తుందా లేకపోతే మరి ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా తెలియజేయండి. జెనెటిక్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పవచ్చు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఎప్పుడైనా సరే మనకు బ్రెయిన్లో ఉన్న బ్రెయిన్ సెల్స్ హైపర్ అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే మనకు కార్డియాక్ యాక్టివిటీస్ మొత్తం మనకు లైక్ electrocardiac activities, whatever we say. So that is one type of electrical activities అని మనం చెప్పొచ్చు. సో దట్ విల్ బి డిస్టర్బ్డ్. అప్పుడు ఏమవుతుందంటే మనకు లైక్ ఫిట్స్ రావడం అవకాశం ఉంది. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, సపోజ్ లెట్ us say ఒకరికి బ్రెయిన్లో కొంచెం చిన్న కంతిలకు తయారైంది, చిన్న ట్యూమర్స్, ఓకేనా. సో ఈవెన్ దానివల్ల కూడా వాళ్ళకు ఫిట్స్ రావడం అవకాశం ఉంది. లేకపోతే బ్రెయిన్లో మేబీ వాట్ ఎవర్ రీజన్ ఎప్పుడైనా సరే బ్లీడింగ్ మనకు స్టార్ట్ అయిందంటే డ్యూ టు దాట్ ఆల్సో దే విల్ గెట్ ఫిట్స్. అండ్ దీస్ ఆర్ ద బేసిక్ రీజన్స్ అని మనం చెప్పొచ్చు. బట్ అక్కడ మెయిన్గా ఏంటంటే మనకు నర్వస్ సిస్టమ్, మన నర్వస్ సిస్టమ్ ఇన్ కేస్ బాగుంది అంటే నార్మల్గా ఒకరికి ఫిట్స్ రాదు, ఓకే. లేకపోతే ఇది అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకో కొంతమందికి చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి అన్నమాట, ఓకే. సో ఆ చిన్న పిల్లలకి వచ్చే ఫిట్స్ అయితే లైక్ దర్ ఆర్ టూ టైప్స్. ఒకటి ఎట్లా ఉందంటే లైక్ ఫీవర్ వచ్చేసి హై టెంపరేచర్ వచ్చినప్పుడు వాళ్ళకు ఫిట్స్ వచ్చేస్తాయి, వేరే టైంలో వాళ్ళకు రాదు, ఓకే. ఓన్లీ సపోజ్ ఒకరికి ఫీవర్ వచ్చేసింది, ఫీవర్ వచ్చిన తర్వాత మనము పారాసిటమాల్ ఇవ్వడం కానీ లేకపోతే మనకు ఈ కోల్డ్ బాత్ అని చేయడం కానీ అది మనం డిలే చేసామనుకో అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ బాగా పెరిగిపోయి అక్కడ ఫిట్స్ వస్తుంది అనమాట. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ట్రీటెడ్ అండ్ ఫీవర్ బాగా పెరిగిపోయింది, దానివల్ల కూడా వాళ్ళు అట్లా కాదు, టెంపరేచర్ బాగా ఎక్కువ అయితే. సో ఎప్పుడైనా సరే మనం టెంపరేచర్ బాగా పెరగకుండా మనం చూసుకోవాలి పిల్లలకి, ఓకే. దెన్ అప్పుడు అన్నీ బాగానే ఉంటుంది. లేకపోతే టెంపరేచర్ బాగా హై అయిపోతే అప్పుడు వాళ్ళకు ఫిట్స్ రావడం అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అప్పుడు ఏమవుతుందంటే దట్ టైప్ ఆఫ్ ఫిట్స్ విల్ బి దేర్ టిల్ 6 years ఆఫ్ ఏజ్. అప్ టు 6 years వరకు మీకు వస్తూనే ఉంటాయి అన్నమాట, ఓకే. 6 years దాటిందంటే తర్వాత ఆ టైప్ ఫిట్స్ రాదు, ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ డ్యూరింగ్ ద ఫీవర్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అంటే సో భయపడాల్సిన అవసరం లేదు, ఓకే. అండ్ మీరు కంగారు పడిపోయి హాస్పిటల్కి వెళ్ళడం కూడా అవసరం లేదు, ఓకే. సో ఇది ఆటోమేటికలీ వస్తాయి అండ్ ఆటోమేటికలీ తగ్గిపోతాయి. బట్ ఫీవర్ ఇన్ కేస్ వస్తుంది, ఫీవర్ మీరు ఒకసారి రెండుసారి మీరు చూశారు, ఎప్పుడు ఫీవర్ వస్తే అప్పుడు మా అబ్బాయికి ఫిట్స్ వస్తుంది అని అనుకుంటే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే యూ షుడ్ బి కేర్ఫుల్. ఒక పారాసిటమాల్ సిరప్ కానీ లేకపోతే పారాసిటమాల్ కిట్స్ టాబ్లెట్స్ ఉంటాయి, అది అయినా మీరు తెచ్చి పెట్టుకోవాలి ఇంట్లో. ఎప్పుడైనా హై టెంపరేచర్ ఉంది అంటే సపోజ్ నైట్ పూట వచ్చింది, మీరు హాస్పిటల్కి ఇమీడియట్లీ తీసుకెళ్ళలేదు అని అనుకుంటే అప్పుడు మాత్రం పారాసిటమాల్ మీరు ఇచ్చేయాలి, లేకపోతే అవసరం లేదు. దట్ ఈస్ సో అప్పుడు ఏమవుతుందంటే ఫిట్స్ నుంచి మనం లైక్ కొంచెంసేపు వీ కెన్ సేవ్ ద టైమ్ అండ్ వీ కెన్ సేవ్ ద పర్సన్. అంతా ఫిట్స్ వాళ్ళకు రానే రాదు, టెంపరేచర్ తగ్గిపోతే ఫిట్స్ రాదు. దట్ ఈజ్ వన్ టైప్. ద సెకండ్ టైప్ ఇంకొక టైప్ ఉంటుంది. అది ఎట్లా ఉందంటే బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే సపోజ్ ఒక అబ్బాయికి స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది. బట్ అక్కడ మెయిన్గా చిన్నపిల్లలకు ఎక్కువ మందికి నేను చూసిన ప్రకారంగా అయితే వాళ్ళు సపోజ్ మీరు మీ అబ్బాయికి తీసుకెళ్ళి టేబుల్ మీద కూర్చోబెట్టారు, సో ఈజ్ వెరీ నాటీ, ఓకే. అప్పుడు ఏంటంటే దిగడానికి ట్రై చేస్తే అక్కడ పడిపోయారు కింద, బ్రెయిన్కు దెబ్బ తగిలింది, ఓకే. ఈవెన్ దానివల్ల కూడా వాళ్ళకు రావడం. ఇన్ కేస్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ అయితే దానికి ప్రాపర్ డయాగ్నోసిస్ ఇచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళాలి అండ్ లైక్ సిటీ స్కాన్ కానీ లేకపోతే మనకు ఈజీ మనం చేయాలి. ఇది అన్నీ చేస్తే ఆటోమేటికలీ దానిలో మనం కరెక్ట్లీ డయాగ్నోసిస్ చేసి వాళ్ళకు మెడిసిన్స్ వాడితే వాళ్ళ ప్రాబ్లమ్స్ తోటి మెడిసిన్స్ వాడితే వాళ్ళకు తగ్గుతుంది. అండ్ దట్ మే టేక్ లాట్ ఆఫ్ టైం, ఎక్కువ టైం పడుతుంది, ఓకే. బట్ ఈ టైప్ ఫిట్స్ అయితే ఈజీగా మనము వీ కెన్ టేక్ ఇట్ లైట్. లైక్ జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చింది, భయపడాల్సిన అవసరం లేదు. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్
వాళ్ళకు జ్వరం వచ్చిన తర్వాత ఫిట్స్ వచ్చింది అండ్ వాళ్ళు బాగా భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. సో లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దే విల్ డూ ఆల్ సార్ట్ ఆఫ్ means like MRI brain, maybe like that sort of EEG and all, though, and all sort of blood tests they'll admit the patient, so all this thing will happen. So ఇది అన్నీ చేయకుంటే ఉండాలంటే మనకు ఏంటంటే ఈ రెండు టైప్స్ ఆఫ్ ఫిట్స్లు మనం ఈ విధానంగా మనము లైక్ డయాగ్నోసిస్ చేయొచ్చు. ఇంట్లో కూడా మనం డయాగ్నోసిస్ చేసి మనకు అగైన్ వీ కెన్ గో ఫర్ ద ఫర్దర్ ట్రీట్మెంట్. అది వన్. జెనెటిక్స్ ద్వారా వస్తుంది. ఒకరు ఎప్పుడైనా సరే లైక్ స్ట్రెస్లో ఉంటే దానివల్ల కూడా వస్తుంది. అండ్ ఒకరు చాలా వరకు టెన్షన్లు ఉంటే దానివల్ల కూడా వచ్చేస్తాయి ఫిట్స్. ఎస్ ఒత్తిడి ఎక్కువ ఉంటే కూడా వచ్చేస్తాయి అన్నమాట. యా, ఫస్ట్ థింగ్ దే మస్ట్ హ్యావ్ గుడ్ స్లీప్ ఆన్ డైలీ బేసిస్. అండ్ ప్రతిరోజు వాళ్ళకు అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే. అండ్ ఫిట్స్ ఇన్ కేస్ ఒకరికి హైపర్ సెన్సిటివ్నెస్ వల్ల వాళ్ళకు వస్తుంది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కొంచెం అక్కడ కేర్ తీసుకోవాలి. మేబీ సమ్ సార్ట్ ఆఫ్ మెడిసిన్ ఇస్ రిక్వైర్డ్. ఓకే. సో ఇది అన్నీ నార్మల్గా ఉంటాయి. బట్ ఇప్పుడు కొంతమందికి సపోజ్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, లేకపోతే బ్లీడింగ్ అవుతుంది. ఆ టైంలో వాళ్ళ సపోజ్ నార్మలీ ఒక న్యూరో సర్జన్ దగ్గరికి, న్యూరో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఓకే దట్ ఈస్ ఫైన్, దే విల్ డూ ఆల్ సార్ట్ ఆఫ్ నెసెసరీ టెస్ట్ అండ్ అది అన్నీ చేసిన తర్వాత వాళ్ళ నార్మల్గా వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు. బట్ దే విల్ ఆస్క్ యూ టు యూజ్ మెడిసిన్ ఫర్ వెరీ లాంగ్ టైం. చాలా చాలా సంవత్సరం వరకు వాడాలన్నమాట. కొన్ని సంవత్సరం నాకు మొన్న ఒక కేసు వచ్చింది మహబూబ్ నగర్ నుంచి. వాళ్ళకు ఎట్లా ఉందంటే సిన్స్ లాస్ట్ 8 years ఈజ్ యూజింగ్ మెడిసిన్, బట్ వాళ్ళకు తగ్గట్లేదు. ఓకే. సో సచ్ కైండ్ ఆఫ్ కేస్ అయితే లైక్ తగ్గుతుంది, పూర్తిగా తగ్గుతుంది. బట్ నాట్ ఇన్ ద మోడర్న్ మెడిసిన్. మోడర్న్ మెడిసిన్లు తగ్గదు. బికాస్ ద పర్సన్ హూ హాజ్ కమ్ టు మీ 3 days బ్యాక్, వాళ్ళకు ఎట్లా అయిందంటే 8 years నుంచి వాళ్ళ మెడిసిన్స్ వాడుతున్నారు. అండ్ వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు హాస్పిటల్ లాట్ ఆఫ్ టెస్ట్, లాట్ ఆఫ్ MRI ఇది అది అన్నీ చేసుకొని తర్వాత కూడా మెడిసిన్ ఇచ్చినా సరే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అటాక్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఓకే, దట్ ఈజ్ వన్. ఆ తర్వాత ఏమైందంటే డైలీ 3 times 4 times రావడం మొదలుపెట్టింది. నా ఇప్పుడు సిన్స్ లాస్ట్ 3 days హీ హాజ్ యూజ్డ్ మై మెడిసిన్ అండ్ నా మెడిసిన్స్ వాడిన తర్వాత వాళ్ళకు ఒక్కసారి కూడా రాలే 3 days నుంచి. ఓకే. బట్ ఇట్ మే కమ్ ఫర్ లైక్ మేబీ ఆఫ్టర్ 15 days 20 days ఒకసారి వస్తే రావచ్చు అండ్ గ్రాడ్యువల్గా పూర్తిగా హీల్ అవుతుంది. ఓకే. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు తర్వాత. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ గర్ల్స్ స్పెషలీ దే ఆర్ వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ టు ప్యూబర్టీ పీరియడ్. ఓకే. సో ఈ మెన్స్ట్రువల్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ 2 years దే విల్ బీ ఇన్ ద ప్యూబర్టీ. ఓకే. సో ఈ ప్యూబర్టీ పీరియడ్ అంటే ఆ టైంలో లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. సో డ్యూ టు దట్ ఇన్ దట్ పర్టికులర్ టైమ్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఫిట్స్, ఐ హ్యావ్ ఓన్లీ one single medicine. It is one particular medicine will be taken care of the entire symptoms of the fits. టోటల్గా అన్ని రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏమేమి అవుతుంది మొత్తం తగ్గుతుంది అనమాట. సో ఇట్ ఈస్ వండర్ఫుల్ మెడిసిన్. స్పెషలీ యా one of the best medicine and one single medicine treatment. So it will take around 3 months. That's all. Yeah, 3 months lo valku tagutundi annamata. Yeah.